తినే ఉప్పు తయారీ చూడటం ఇదే మొదటిసారి. మనం గోకర్ణకి అతి సమీపంలోనే గోకర్ణ టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇంకా ఒక 3 కిలోమీటర్లు ఉన్నట్టునే ఒక ఉప్పు తయారీ కేంద్రం అయితే చూడవచ్చు. మనము ఉప్పు మడులు అయితే ఎలా ఉన్నాయో చూద్దాం, లోపలికి వెళ్దాం. మనం కూడా నేనైతే చూడడం మొదటిసారి ఉప్పు ఇప్పుడు ఇట్లా దగ్గరికి వెళ్ళి ఉప్పు తయారీ ఎలా చేస్తారని చూడడం మొదటిసారి. వెళ్దాం. అతి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉప్పు ఎలా తయారు చేస్తారో చూడవచ్చు మనం ఇక్కడైతే. అసలు ఎంత పెద్ద 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 మడలో, ఇది ఉప్పు సముద్రం అనొచ్చు ఇక్కడ. అసలు చాలా వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి. రాసులు రాసులు, లోడ్ రాసులు చూడవచ్చు ఇక్కడ. మనం వ్యవసాయం ఎలా పండిస్తామో వరి, రాగిని, ఇక్కడ వాళ్ళంతా ఉప్పు నీటిని ఇలా మడలు కట్టేసి ఉప్పు ద్వారా జీవనం కొనసాగిస్తుంటారు. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గోకర్ణకి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. గోకర్ణకు 1 కిలోమీటర్ లోపల గుడి దగ్గరికి వెళ్ళే ముందుగా మన మెయిన్ రోడ్లోనే లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూడొచ్చు పచ్చగా మొత్తం చుట్టుపక్కలంతా. చాలా అద్భుతంగా ఉంది కదా. వస్తే ఈ వ్యూ తప్పకుండా చూడండి. ఇక్కడికి వస్తే, గోకర్ణకు వస్తే చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినాం. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కొత్త కొత్త ప్లేస్లు వచ్చినందుకు. ఈ టేస్ట్ ఎట్లున్నాయి చూడు పోయిందా. అట్లా కాదు, నీళ్ళు తీసుకో. చాలా, నేను కొంచెం టేస్ట్ చేస్తా. ఒక ఈ వాటర్లో అయితే ఒక 30% సాల్టే ఉంటుంది నాకు తెలిసి. దాదాపు ఒక 100 కిలోమీటర్ పైన ఉంచుడు ఇది. 100 కిలోమీటర్ అంటాను, 100 ఎకరాల పైన ఉంది ఉప్పు తయారు చేసే మడ్లు. చాలా బాగుంది. ఎండ వాంచుతుంది. సమ్మర్ సీజన్లో వస్తే మాత్రం అంతే. కొంచెం ఎండ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే వస్తే మేము ఇక్కడ ఇలా ఒక వైపు నుంచి అంతా ఇట్లా దిన్నెలుగా వేసుకుని ఒక చోట వేసుకొని దీన్ని క్లీన్ చేసేస్తారు. ఫస్ట్ క్లీన్ చేసి ఫిల్టర్ చేసేసి మనకి పంపిస్తారు. ఓకే అండి, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పల్లె సవారి ఛానల్ని.